మన మ్యూజికల్ జర్నీ మీది నాది ఎక్కడో స్టార్ట్ అయ్యి మళ్ళీ రంగరంగ రంగపతి రంగనాథ అంటూ మళ్ళీ నాస్వామి రంగ వరకు వచ్చిందండి చంద్రబోస్ గారు. నాస్వామి రంగ అంటే యాక్చువల్ నేను అదొక ఊతపదంలా మాట్లాడతారండి. అది వే డిడ్ ఇట్ కమ్ ఫ్రమ్ కాయినింగ్? మీరే చెప్పాలి బోస్ గారు. అంటే మనం గుండమ్మ కథలో కూడా ఆ పాట నా సామి అని ఒక పాట ఆ పాట ఏంటండి అది కోలు కోలు ఎమ్మ కోలో నా సామి కొమ్మలిద్దరు మంచి జోడి బోలో బోలో ఎన్న బోలో నా రంగ. అందులో సామి పైన ఒకటి రంగ కింద ఒకటి 2 పదాలను విడదీసి పింగళి గారు రాశారు. మామూలు నా సామి రంగ అనేది ఊత పదం. అది మన జానపదులు మాట్లాడే ఊత పదం, చాంగుబళ లాంటిది, అమ్మక చెల్లెలాగా నా సామి రంగ అనేది. నాకు ఫస్ట్ ఇంట్రడక్షన్ అయింది నాన్నగారి సినిమా నా జన్మ నా సామి రంగ అని. అప్పుడు ఇంట్రడక్షన్ అయ్యి ఈ సినిమాకి టైటిల్ కూడా అక్కడ నుంచే స్టార్ట్ అయ్యాలి. నా సామి రంగ టైటిల్ రావడంతో ఇప్పుడు మన కిరణ్ గారి దగ్గరికి విజయ్ వచ్చారు. కిరణ్ గారు రమ్మంటే విజయ్ నీళ్ళు కలవగానే టైటిల్ ఏంటంటే నా సామి రంగ అని చెప్పడంతో ఆ టైటిల్ వినడంతో ఏదో ఒక ఉత్సాహం, ఒక ఊపు ప్రారంభమైంది. టైటిల్లోనే ఉంది. దాంతో అక్కడి నుండి ఒక ప్రయాణం. ముందు విజయ్ గారు సందర్భం చెప్పిన వెంటనే అక్కడ నేను కీరవాణి గారి కంపోజింగ్ రూమ్లో తను నిలబడి నేను నిలబడ్డాను. అప్పుడు మా జోలికి వస్తే మా కడ్డు వస్తే మామూలుగా ఉండదు నా సామిరంగా, ఈ గీత తొక్కితే మా సేత సిక్కితే మామూలుగా ఉండదు నా సామిరంగా. అప్పటికప్పుడు నిలబడని కిరణ్ గారిని పిలిచాను. బాగుంది రికార్డ్ చేయండి. రికార్డ్ చేశారు. వెంటనే కంపోజ్ చేశారు. ఫస్ట్ సాంగ్ అది. అక్కడ నుండి ఇంకా ప్రయాణం 6 పాటల ప్రయాణం అలా సునాయాసంగా అవలీలగా హాయిగా నడిచింది. ఈ మధ్యకాలంలో షార్టెస్ట్ ప్రొడక్షన్ అండి ఇది. షార్టెస్ట్ ప్రొడక్షన్ అండి ఈ స్కేల్లో చేసింది. అంటే September 20th అండి. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ January 20th. మనం విజయ్ బిన్నీని ఫిక్స్ అయిన తర్వాత కలిసిన సెప్టెంబర్లో కదండి. సెప్టెంబర్లో కలిసాము. September 20th మేము ఫస్ట్ షాట్ తీసుకున్నాను. సెప్టెంబర్ 20 నుంచి జనవరి 5th వరకు. వాళ్ళు 20th మేము షూటింగ్ చేసుకుంటాము అన్నారండి స్టార్ట్ చేసేసి. అది నాన్నగారు పుట్టినరోజు 100th year స్టార్ట్ అయింది. ఆ రోజు నా విగ్రహం కూడా మేము ఓపెనింగ్ చేసాము. అది చేసేసుకుని నేను ఇంతకన్నా మంచి రోజు ఏముంటుందని చెప్పి వెళ్ళిపోయాను. 3.5 months అండి. 3.5 months. మధ్యలో ఏమైనా కొంచెం విశ్రాంతి విరామం ఉందంటే ఏం లేదు. ఇది బిగ్ బాస్ 2 నాన్ స్టాప్, నో విరామం. నిజంగా ఇప్పుడు నాకు ఒక్కసారి అనిపిస్తుంది, అంటే సాధారణంగా కానీ ఇప్పుడు కిరణ్ గారు కానీ మీరు కానీ నాకు చాలా సీనియర్లే కదా మీరు. నిజానికి నేనే కొంచెం మెల్లిగా తాచారంగా నెమ్మదిగా పని చేస్తున్నానేమో అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. కిరణ్ గారితో సూపర్ ఫాస్ట్, అసలు సూపర్ ఫాస్ట్. అసలు నేను అసలు ఊహించను కూడా ఊహించను. డైరెక్టర్ కూడా సార్ 4:30కు ఫోన్ చేశాడు తెల్లారు. మేము ఒక సినిమాకి మొన్న కంపోజింగ్కి 5 గంటల కంపోజింగ్ కిరణ్ గారు వేణు అని డైరెక్టర్ ముగ్గురం కూర్చొని 5 గంటలు కంపోజ్ చేసి లిరిక్ రాసుకున్నాం. అంటే అంత ఫాస్ట్ ఉంది. ఆ టైంలో మైండ్ ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రెష్, ఇట్ ఈస్ రెస్టెడ్ ఫర్ వాట్ ఎవర్. అది రెస్ట్ అయి ఉంటుంది. నో నాయిస్ ఉండదండి.